ఏపీ సీఎం చంద్రబాబు నోట్ల రద్దుపై సంచలన కామెంట్స్ చేశారు. కొంతమంది గత 5 ఏళ్లలో దోచేసిన సొమ్ముతో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని, అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ. 500, రూ. 200 నోట్లు రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, నోట్ల స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. బ్యాంకర్లు సహకరించాలి. ఈ మేరకు బుధవారం 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికి గాను 5,40,000 కోట్లతో రుణాలను అధికారులు రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాల నిధుల మంజూరు, రైతు రుణాల మాఫీ, పెట్టుబడి సాయం అందించే విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోసారి మోడీ ప్రభుత్వం నోట్లు రద్దు చేయబోతుందా? అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రస్తావన తీసుకువచ్చారా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. ఇక నవంబర్ 2016 8న మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. రూ. 1,000, 500 నోట్లను రద్దు చేసి వీటి స్థానంలో రూ. 2,000, 500, 200 నోట్లను తీసుకొచ్చింది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.